యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్ ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమ! మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చుండది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే, వాడి ధిక్కారములను ఆ కాలి కింద వేసి కసాబిసా తొక్కవలే.